డిమాండ్ల సాధన కోసం జూనియర్ డాక్టర్లు ఈ నెల 24 నుంచి పోరుబాట పట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 6 నెలలుగా సంబంధిత ఆరోగ్య మంత్రికి అధికారులకు తమ గోడు చెప్పుకుంటున్నా పట్టించుకోవట్లేదన్నారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వెనుకడుగు వేసేది లేదని జూనియర్ డాక్టర్లు తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందజేస్తారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్స్ సమ్మెను ఉధృతం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఉన్నాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో గత 4 రోజుల నుంచి కూడా జూనియర్ వైద్యులు అటు ఏదైతే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ వారి నిరసన 4వ రోజుకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని వారు నిరసనను తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే 24వ తేదీన వారు సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనం ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉన్నాం. ఉస్మానియా మెడికల్ కాలేజీలో మనతో పాటు కొంతమంది జూనియర్ డాక్టర్స్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పలు దఫాలుగా ఇప్పటికే మీరు ప్రభుత్వాన్ని కలిసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటారు? ప్రధానంగా ఇప్పటికే మీరు 2 పర్యాయాలు అటు ఏదైతే వాయిదా వేసుకున్నారో సమ్మెకు సంబంధించి ఇప్పుడు మీ డిమాండ్స్ ఏమంటారు? గత పర్యాయంలో మేము స్ట్రైక్ హోల్డ్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ అనేది ఉండే, కానీ మనకు ప్రభుత్వం నుంచి అష్యూరెన్స్ వచ్చింది ఏంటంటే మేము ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే మేము ఈ జియో అన్నది రిలీజ్ చేస్తామని. ఎలక్షన్ కోడ్ 6వ తారీఖు అయిపోయింది. ఇప్పుడు 22వ తారీఖు వచ్చింది. ఆల్మోస్ట్ 10 రోజుల పైననే అయింది. కానీ ఎక్కడ నుంచి కూడా ఏ రెస్పాన్స్ లేదు. అంటే అది రాతపూర్వకంగానే చేస్తామని రాస్తున్నారు, కానీ అది ఒక జియో లాగా మాకు లేదు. జియో లాగా లేనిది అది ఎన్ని పేపర్లు ఉన్నా అవి వేస్ట్ మనకు. సో జియో లాగా లేదు. హాస్టల్స్ గురించి కూడా ప్రతి ఒక్క ప్రభుత్వాధికారి వచ్చి చూసిపోతున్నారు తప్పితే ఫండ్స్ రిలీజ్ చేసి కాంట్రాక్టర్ని అపాయింట్ చేసి హాస్టల్ ఫౌండేషన్ వేసి హాస్టల్స్ స్టార్ట్ చేసింది లేదు. ఏంటంటే అన్ని మాటల వరకే ఆగిపోతున్నాయి, చాతలల్లో ఏది లేదు. మాకు మాటలు అవద్దు, మాకు యాక్షన్స్ కావాలి. ఇప్పుడు మాకు ఏది ఉన్నా కూడా మాకు హాస్టల్స్ కానీ సెక్యూరిటీ సిబ్బందిని పెంచడం కానీ కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కానీ మాకు ఏదన్నా మాటలు వద్దు, మాకు యాక్షన్స్ కావాలి. మాకు ఫండ్స్ రిలీజ్ చేయాలి, దానికి సంబంధించింది ఫౌండేషన్ స్టోన్ వేయాలి. 1 ఇయరా 2 ఇయర్సా 6 మంత్సా 3 మంత్సా హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి నన్ను అడిగితే ఇంకా తొందరగానే ఆ కన్స్ట్రక్షన్ అన్నది ఫినిష్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? ప్రధానంగా గతంలో కూడా వైద్యారోగ్య శాఖ మంత్రిని కలిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా స్టే ఫండ్ మీద ప్రధానంగా మీ ఉద్యమం కూడా కనిపిస్తూ ఉంది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు మీరు? ఇప్పుడు చూసుకున్నట్టయితే అండి, మెయిన్గా జూనియర్ డాక్టర్స్ అనే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఉంటారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే 25 ఇయర్స్ పైన పడిన వాళ్ళే చాలా మంది ఉంటారు. మరి వాళ్ళలో చాలా మందికి పెళ్లిళ్ళు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, ఈఎంఐస్ అనేది ఉంటాయి. ప్రతి నెల మేము అధికారుల చుట్టూ తిరిగి మా స్టైఫండ్స్ ఎక్కడి వరకు వచ్చినాయి, మాకు ఎప్పుడు పడతాయని ఇప్పటివరకు మాకు క్లారిటీ అనేది లేదు. చాలా రాష్ట్రాల్లో 10th లోపు స్టైఫండ్స్ క్రెడిట్ అయిపోతున్నాయి. మరి మాకెందుకు అట్లా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయలేకపోతున్నారు? మీకు రెగ్యులరైజ్ చేస్తున్నాము, మీరు తిరగాల్సిన అవసరం లేదు, ప్రతి నెల ఈ తేదీలోపు మీకు స్టైఫండ్స్ క్రెడిట్ అవుతాయి. ప్రతిసారి మేము తిరగాల్సి వస్తుంది వీటి కోసం. మాకు అట్లా వద్దండి, మాకు ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కావాలి. మాకు ఈ టైం లోపు ప్రతి నెల మేము స్టైఫండ్స్ రిలీజ్ చేస్తాము అని మాకు ఒక ఇది కావాలి. అండ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చూసుకుంటే పేషెంట్సే కాకుండా డాక్టర్స్ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అక్కడ సరైన వాష్రూమ్స్ లేవు, సరైన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. అసలు మెయిన్ బిల్డింగ్ మూత పడిపోయి 4 ఏళ్ళు అవుతుంది. పక్కనున్న బిల్డింగ్స్లో అడ్జస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, మరి కింద ఫ్లోర్ బెడ్స్ కూడా చాలా ఏసీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అవన్నీ తడిచిపోతున్నాయి. మరి ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం దగ్గర ఫండ్ లేదు అంటారా? హెల్త్ కేర్కి మించి మెయిన్ ఏముంటుందండి? డాక్టర్స్ మమ్మల్ని బతికిస్తే కదా మేము రోగులను బతికిచ్చేది. మరి మాకు సకాలంలో స్టైఫండ్స్ ఇచ్చి మాకు మంచి ఫెసిలిటీస్ ఇస్తే మేము ఎందుకు సేవ చేయం? చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? స్టైఫండ్కి సంబంధించి కావచ్చు, ఇతర డిమాండ్స్ను కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? మేము గత 6 నెలల నుంచి మా యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టైఫండ్స్. మా యొక్క వేతనాలు అనేది ఎవ్రీ మంత్ మాకు ఒక డేట్లో కావాలని ఇప్పుడు స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. అయితే ప్రతి నెల మాకు రాకుండా ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఇష్టం వచ్చినట్టుగా స్టైఫండ్స్ రావడం, దానివల్ల పీజీస్ ఎంతోమంది మ్యారేజ్ అయిన వాళ్ళు, మరి హాస్టల్స్లో ఉంటున్నారు, మరి బయట ఉంటున్న వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దానికోసమని మెయిన్ మా ఎజెండా ఏంటంటే గ్రీన్ ఛానలైజ్ చేయాలి ఈ స్టైఫండ్స్ని. ప్రతి నెల 5వ తారీఖు 10వ తారీఖు లోపు మా స్టైఫండ్స్ క్రమబద్ధీకరణ చేసి గ్రీన్ ఛానల్ చేయాలని మా యొక్క ఫస్ట్ ఎజెండా. తర్వాత ఓజీహెచ్ బిల్డింగ్ గురించి, తర్వాత సూపర్ స్పెషాలిటీ వాళ్ళ వేతనాల గురించి, ఇలా ఒక 8 మా యొక్క డిమాండ్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ త్వరగా నెరవేర్చాలి. స్టైపెండ్ ఇష్యూ అనేది ఏంటంటే జనరల్గా ఎవరైనా జీతం ఎన్నో తారీఖు ఎక్స్పెక్ట్ చేస్తారు.
1వ తారీఖు లేదంటే 5వ తారీఖు ఎక్స్పెక్ట్ చేస్తారు. మాకు 2-3 నెలలు బకాయిలు ఉంటున్నాయి. ఎందుకు ఇన్ని నెలలు బకాయిలు ఉంటున్నాయి? ప్రాసెస్ ఎట్లా అవుతుంది అంటే మా అటెండెన్స్లు పోవాలంటారు, క్లర్క్కి వెళ్ళాలంటారు, కింద అకాడమిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అకాడమిక్ నుంచి డిఎంఈ నుంచి టీఎస్ఎంఐడిసికి వెళ్ళాలి, అక్కడ నుంచి ఇంకొక 2 టేబుల్లు, అక్కడ నుంచి మళ్ళీ హెల్త్ మినిస్ట్రీకి, హెల్త్ నుంచి ఫైనాన్స్. ఇన్ని టేబుల్స్కి మేము అడిగితే కానీ వాళ్ళు చెయ్యరు. ప్రతి నెల మేము వెళ్ళి అడగాల్సి వస్తుంది. దాన్ని మేము ఏమంటున్నామంటే రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజ్ చేసి మేము ఇన్నిసార్లు తిరగకుండా మా పని మేము వైద్యులుగా మా పని మేము ఏం చేసుకోవాలో మా పని మమ్మల్ని చేయనివ్వండి. అంతేగాని మీ టేబుల్ దగ్గరకు వచ్చి నెలకి 10 సార్లు తిప్పించుకునేటట్టు మమ్మల్ని చేయొద్దు. ఇలా రెగ్యులరైజ్ చేసి మాకు ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రధానంగా గత 6-7 నెలల నుంచి మేము ప్రభుత్వానికి మా వినతి పత్రముల రూపంలో మేము ఎన్నోసార్లు మా యొక్క వినతి పత్రాలు సంబంధిత అధికారులకు కానీ సంబంధిత శాఖ అమాత్యులకు కానీ మేము ఎన్నో రకాలుగా మా యొక్క వినతులు మేము వివరించాము. వారి హామీలు ఏవైతే ఇస్తున్నాయో అవి కేవలం మాటపూర్వక హామీలు లేకపోతే రాతపూర్వక హామీలుగానే మిగిలిపోతున్నాయి. కానీ వారిచ్చే హామీలు ఏమాత్రం అవి క్రియారూపకం దాల్చడం లేదు. సో ఆ క్రియారూపం దాల్చడం లేనందున మేము విసిగిపోయి, ఎందుకంటే ప్రభుత్వాలు వస్తున్నాయండి, కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి. ప్రభుత్వంలోకి వచ్చిన 1-2 రోజుల్లోనే వాళ్ళు ఎన్నో కార్యాలు చేస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాకపోతే మా సమస్య మేము 6 నెలల నుంచి మేము విన్నవించుకుంటున్నాం. మేము అసలు వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ అవ్వడం లేదు. వాళ్ళు ప్రొసీడింగ్ అవుతుంది. నాకు ఏ ప్రొసీడింగ్ కానీ ఇన్ని నెలల ప్రొసీడింగ్ ఎందుకు అవుతుందో నాకు అర్థం కాదు. సరే, వారు అన్న మాటలో న్యాయం కరెక్ట్ ఉందనే అనుకుందాం. సంవత్సరం పడుతుంది, కనీసం 6 నెలల సమయంలో 3 నెలల పని అయినా వాళ్ళ సమయం ఉండేది కాదు. వాళ్ళు కనీసం 6 నెలలలో కనీసం 1 నెల పని కాదు కదా, ప్రతి నెల వారి టేబుల్ వెంట వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి మేము అయ్యా మా స్టైఫండ్లు అని చెప్పి మేము దయచాచి మేము చేతి చాచుకొని అడుక్కునే పరిస్థితి మాకు తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం. మేము ప్రజలకు ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళ టేబుల్ సెంటర్ తిరగాలా, మా ఫైనాన్స్ ఇష్యూస్ డీల్ చేసుకోవాలా, లేకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. నా మీదనే 2 సార్లు ఇదేమంటారు సిమెంట్ పెచ్చి ఊడిపడింది. నేను ఆ వాటితో డీల్ చేసుకోవాలి. ఒక మనిషి ఎంతవరకు స్ట్రెస్ డీల్ చేసుకోగలుగుతాడో మీరే అర్థం చేసుకోండి. స్టైఫండ్స్, గ్రీన్ ఛానల్, ఓజీహెచ్ కొత్త బిల్డింగ్, ఈ 2 మా ప్రధాన ప్రయారిటీస్. అక్కడ ఉండే పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఓజీహెచ్ బిల్డింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అట్లానే స్టైఫండ్స్ టైంకి రాకుండా చాలామంది కుటుంబాలు, 1000 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. సో దీన్ని ఆన్ పేపర్ మాకు కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు, జియో పాస్ చేసే వరకు మేము స్ట్రైక్ విరమించుకోము. అంటే 24వ తారీఖున సమ్మె ఉండబోతున్న నేపథ్యంలో ఏ సర్వీసెస్ని నిలిపివేయబోతా ఉన్నారు? ఎలెక్టివ్స్, ఓపీస్, వార్డ్ డ్యూటీస్ నిలిపివేస్తాము. మొదట ఫస్ట్ అయితే ఇవే ఓపీస్, ఎలెక్టివ్స్, వార్డ్ డ్యూటీస్ అండ్ మా అకాడమిక్ యాక్టివిటీస్ కూడా. అంటే యూజీ పిల్లలకి ఏవైతే క్లాసెస్ తీసుకునేది ఉంటుందో, సెమినార్స్ ఉంటాయో, మా జర్నల్ క్లబ్స్ ఉంటాయో అవన్నీ కూడా నిలిపివేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము, జూనియర్ డాక్టర్స్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. తమ సమస్యలను పక్కన ప్రభుత్వం ఏదైతే సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. సోమవారం నుంచి కూడా తాము పూర్తి స్థాయిలో సర్వీసెస్ని నిలిపివేయబోతా ఉన్నట్టు కూడా వారు ప్రకటన చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో వంశీకృష్ణ, టీవీ న్యూస్, హైదరాబాద్.